చంద్రబాబుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖ రాశారు. అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ 6 హామీలిచ్చారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులు ఎత్తేయడం కరెక్టేనా అని ప్రశ్నించారు. సూపర్ 6 హామీలను తలుచుకుంటే భయమేస్తోందని, సూపర్ 6 అమలుకు కోట్ల నిధులు కావాలని తెలియదా అంటూ లేఖలో నిలదీశారు. అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ముద్రగడ విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోకపోవడం అన్యాయమని, అమాయకులను జైల్లో పెట్టి కొట్టడం మంచిది కాదని ముద్రగడ పద్మనాభం లేఖలో తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖ రాశారు. అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ 6 హామీలిచ్చారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులెత్తేయడం కరెక్టేనా అని ప్రశ్నించారు. సూపర్ 6 హామీలను తలుచుకుంటే భయమేస్తోందని, సూపర్ 6 అమలుకు కోట్ల నిధులు కావాలని తెలియదా అంటూ లేఖలో నిలదీశారు. అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ముద్రగడ విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోకపోవడం అన్యాయమని, అమాయకులను జైల్లో పెట్టి కొట్టడం మంచిది కాదని ముద్రగడ పద్మనాభం లేఖలో తెలిపారు. రైట్ డైవర్స్ ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. నందిని, చెప్పండి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సీఎం చంద్రబాబుకు నేరుగా లేఖ రాశారు. ఈ లేఖను మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? గుడ్ మార్నింగ్ సిరిచందన. ఏదైతే వైసీపీ ఘోర పరాజయం చెందిన తర్వాత మొదటిసారిగా ముద్రగడ అయితే ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబుకి ఒక లేఖనైతే సంధించారు. ఆయన ముందు నుంచి కూడా 2014 నుంచి కూడా చంద్రబాబుకి లేఖల ద్వారాగానే ఆయన ఉద్యమాన్ని అయితే మొదలు పెట్టారు. అలాగే వైసీపీ హయాంలో కూడా ఆయన లేఖలతోనే ప్రజల సమస్యలు తెలియజెప్పేవారు. అయితే లేటెస్ట్ గా ఈ రోజు ఉదయం ఆయన ఒక లేఖను కూడా బయటికి విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలపై, కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చిందో దానిపై ఆయన అయితే పూర్తి స్థాయిలో ముద్రగడ విరుచుకుపడ్డారని చెప్పాలి. చంద్రబాబు డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ముద్రగడ కూటమికి నాయకులను దిగిపెట్టారు. అయితే చంద్రబాబు వైఖరి వల్ల పేద ప్రజలు నష్టపోతున్నారని ఈ సందర్భంగా ఆయన ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నిన్న ఏదైతే శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ నేతలు లేవనెత్తిన అంశాల్లోనే భాగంగా ముద్రగడ పద్మనాభం వ్యూహాత్మకంగా మీడియాకు ఈ రోజు ఈ లేఖను కూడా విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ 6 పథకాల తుఫాను సృష్టించి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయక చేతులు ఎత్తేయడం ఇలాంటి సీనియర్ రాజకీయవేత్తలకు తగునా అంటూ ఆయన ప్రశ్నించారు. మీరు అధికారానికి వచ్చిన తర్వాత మీ దొంగ సూపర్ 6 హామీల గురించి తలుచుకుంటే భయం వేస్తుందంటూ సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి అని అన్నారు. వీటిని అమలు చేయాలంటే కోట్లాది రూపాయలు నిధులు కావాలన్న సంగతి మీకు తెలియదా అని ప్రశ్నించారని తెలుస్తుంది. అయితే అందరూ అనుకున్నారే వారికి ఈ ఆనందం లేకుండా, అవి గుర్తుకు రాకుండా ప్రజల దృష్టి మలచడానికి మీరు పక్క చూపులు తిరుపతి ప్రసాదం పైన, అలాగే రెడ్ బుక్ పైన, అరాచకం పైన, తప్పుడు పోస్టింగ్ల పైన ప్రజలను భయభ్రాంతులు గురి చేసి గుర్తుకు రాకుండా చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య బాబు గారు అంటూ ఆయన ఈ లేఖలో రాసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతము ముద్రగడ రాసిన లేఖ అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సంచలనం సృష్టిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అప్పట్లో 70 మంది శాసనసభలు అయితే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే అందరూ ముఖ్యంగా అమృతరావు ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి ప్లాంట్ ఇవ్వడం జరిగిందని ఆయన తెలియజేశారు. అయితే అలాగే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, తమ భూములు తక్కువ ధరలకు అక్కడున్న రైతులు ఇవ్వడం జరిగిందని, అంత కష్టపడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేసే ప్రయత్నం అడ్డుకోకపోవడం చాలా అన్యాయమని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల కోసం తప్పించే యువత కోసం ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించకపోవడం చాలా అన్యాయమని ఈ లేఖలో ఆయన సందేశించినట్టుగా తెలుస్తుంది. అలాగే ఫైనల్ గా సూపర్ 6 హామీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అవ్వకుండా కాపాడడం, ప్రత్యేక హోదా అమలు కృషి చేయడం కానీ అమాయకులను జైల్లో పెట్టి కొట్టించడం మంచిది కాదంటూ ఆయన ఈ లేఖలో రాసినట్టుగా తెలుస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ నందిని.